హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అది మా స్టైల్ గానికి ఎంతో ఇష్టమైన గోంగూర చికెన్. అసలు ఆమెకు చికెన్ అంటే ఎంత ఇష్టం అంటే ఒక పిచ్చ అని చెప్పచ్చు. అందుకోసం మన చికెన్లో ఇక రకరకాలుగా ఎప్పుడు ఒకే రకంగా కాకుండా అందులో కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ పెడతా ఉంటాను తనకి. ముఖ్యంగా ఈరోజు అయితే ఏంటి అని అంటే గోంగూర చికెన్ చేశాను. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇది ఓన్లీ రైస్లోకి కాదండి, చపాతీలోకి కానివ్వండి, పూరీలోకి కానివ్వండి, ఎట్లా అయినా కానీ తీసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా మరియు ఈజీ రెసిపీ అండి, హెల్దీ కూడా. అందుకని చెప్పేసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరు లైక్ చేసి నాకు కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ అనేది తెలియజేయాలండి. ముందుగా మనం ప్రాసెస్లోకి వస్తే ఈ ఫస్ట్ చికెన్ అంతా మంచిగా నీట్గా కడిగేసి పెట్టేసుకొని కడాయి తీసుకొని, వీటికి పెద్దగా మనం ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది. ఇట్లా మొత్తం ఆయిల్లో మనము ఏవైతే మసాలా దినుసులు ఉంటాయో అవి వేసేసుకొని, ఆనియన్స్ వేసుకొని వేగిన తర్వాత అందులో పసుపు వేసి చికెన్ ముక్కలు వేసుకొని వేగించుకోవాలండి. మంచిగా వేగాలి. వేగిన తర్వాత ఇందులో ఇది ఏదైతే గోంగూర పేస్ట్, నేను మొన్న రీసెంట్గా గోంగూర పచ్చడి చేశాను కదండి, దాన్ని మనం పచ్చడిలాగా డైరెక్ట్గా తినేసేయచ్చు, లేకపోతే స్టోర్ చేసుకొని ఇట్లా మనం గోంగూర చికెన్ కానివ్వండి, లేకపోతే మటన్లో కూడా వేసుకోవచ్చు. లేదంటే మనం శనగపప్పులో అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, శనగపప్పు గోంగూర కాంబినేషన్ అదిరిపోద్ది అసలు. అట్లా దేనికైనా యూజ్ చేయొచ్చు. అందులో నుండి నేను పేస్ట్ తీసుకున్నాను. మీకు అది కావాలంటే నా ఛానల్లో ఉంటుంది గోంగూర పేస్ట్ అనేది, ఒక్కసారి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అట్లా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు అలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత అందులో కారం, మీకు తగినంత కారము, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా ఈ టైంలో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ నుండి స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. పీస్ అనేది గట్టిగా అయిపోతుంది. ఇది సాఫ్ట్గా జ్యూసీగా రావాలంటే మనం మీడియం టు లోనే కుక్ చేసుకోవాలండి. అలా మంచిగా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత అందులో చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చపాతీ కాంబినేషన్లో తింటే అసలు ఇక అంత టేస్ట్ మళ్ళీ మీరు ఇదే రెసిపీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఒక్కసారి నాది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా మీ సపోర్ట్ నాకు కావాలి. చూడండి ఫ్రెండ్స్, టెక్స్చర్ అనేది ఇలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.